హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మొన్నైతే లైవ్లో నేను ప్రిన్సెస్ కట్ డ్రెస్ టాప్ కటింగ్ విత్ డ్రాయింగ్ అనేది చూపించాను కదా. అందులోనే ఒక కామెంట్ ఏమొచ్చిందంటే, మీరు కొంచెం ప్రిన్సెస్ కటింగ్ అనేది పేపర్ కటింగ్ కూడా చేసి పెట్టండి అని అన్నారు. అందుకోసమే మీకు ఇప్పుడు మళ్ళీ డ్రాయింగ్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తూ పేపర్ కటింగ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదండి మనకి క్లాత్ అనేది మనం 2 మీటర్స్ తీసుకొని 2 మీటర్స్ క్లాత్ అనేది మనం 4 ముడతల కింద అది పేపర్ కటింగ్లో ఎలా మడతాడతాం అనేది చూపిస్తాను. ఇప్పుడు మామూలు మనం హైట్ ఎంత కావాలో అంత హైట్ అనేది వేసుకొని 42 40 మనకి ఎంత నచ్చితే అంత. మనకి ఇక్కడ 6 ఇంచెస్, మనం 6 ఇంచెస్ షోల్డర్కి 3 ఇంచెస్, అలాగే నెక్కి 3 ఇంచెస్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ చెంక డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి చెస్ట్ లూజ్ మన 42 నుంచి 38 44 మన సైజు చెస్ట్ లూజ్ నుంచి ఇక్కడ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ విత్ ఇగోండి విప్ అనేది విత్ అనేది వేస్ట్ అనేది ఇక్కడ విప్ అనేది అంటే విప్ అంటే నడుము దగ్గర మనం చూసుకోవాలి. ఇక్కడ మన సైజ్ అనేది అలాగే మన సేమ్ మన డ్రెస్ కటింగ్ ఎలా ఉంటుందో అలాగే మాత్రమే మనం ఇప్పుడు అదంతా సేమ్ అలా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రిన్సెస్ కటింగ్ అన్నాం కాబట్టి ఇక్కడ 4.5 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు ఇక్కడ నుంచి మనం ఇలాగా ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చినంత వరకు మనం స్ట్రైట్గా 4.5 ఇంచెస్కి ఇలా గీత తీసుకొని ఇక్కడ చెంకర ఉంది కదా, చెంక దగ్గర మనకి 1 ఇంచ్ నుంచి ఇలా కలుపుతూ ఉంటే మన చెస్ట్ పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ దగ్గర మనం ఇలాగా ప్రిన్సెస్ కటింగ్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కటింగ్ ముందుకు మాత్రమే వస్తుంది. బ్యాక్ సైడ్ అనేది మామూలు కటింగే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే హ్యాండ్స్ మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు పెట్టుకొని, అలాగే మన హ్యాండ్ లూజు మన ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర మనం కర్వ్ అనేది తీసుకుంటే హ్యాండ్ షేప్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మనం పేపర్ కటింగ్ చేసి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి 2 మీటర్స్ క్లాత్. ఇది 2 మీటర్స్ క్లాత్ అనుకుందాం మనం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మడత పెట్టుకొని దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక ఉంది ఈ ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలి. ఈ ఓపెన్ అనేది మనం ఇక్కడ కూర్చున్నాను కదా, కూర్చున్న వైపు మన ఫోల్డింగ్స్ ఉండాలి. అటువైపు అనేది ఇలా ఓపెన్ అని ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పెన్సిల్తో నేను మార్క్ చేస్తాను. చూడండి, ఇవన్నీ మనం షోల్డరు నెక్ కలిపి మనం 3 ఇంచెస్ తీసుకున్నాం. అంటే ఇది 3 ఇంచెస్, ఇది కూడా 3 ఇంచెసే. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి చెంక రౌండ్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మనం కట్ ఇవ్వండి, ఇలాగ స్కేల్తో గీసుకోవాలి. నేను మామూలుగా పేపర్ కటింగ్ కాబట్టి మామూలుగానే చెప్పేస్తున్నాను. చూడండి, ఇక్కడ వేస్ట్ దగ్గర మనం కొలతలు కొలుచుకోవాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా కొలుచుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఇలా పెట్టేసి ఇలా క్రాస్గా కర్వ్ అనేది తీసుకుంటే మనకి చెంక రౌండ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది హిప్ దగ్గర ఇది మనకి ఇలా వేసుకోవాలి. దీన్ని మనకి హైట్ మనకి ఆ లెంత్ ఎంత కావాలనేది అంత పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, హైట్ వచ్చింది. ఇక్కడ మన ఖర్చులు కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఉంచుకోవాలి. 2 ఇంచెస్ అది మన ఇష్టం. 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. అది మనం నడుం లూజ్ వరకే 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ తర్వాత నుంచి 1 ఇంచే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఓపెన్ చేసి ఇక్కడ మడత పెట్టుకుంటాం కదా, మడత పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. 2 ఇంచెస్ ఇక్కడ పెట్టకూడదు. ఓకేనా? ఇదంతా ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రిన్సెస్ కట్ అన్నాను కాబట్టి చూడండి, ప్రిన్సెస్ కట్ అంటే ఇక్కడ 4.5 ఇంచెస్ ఇక్కడ రావాలి. అలాగే మన చెస్ట్ పాయింట్ దగ్గర కూడా 4.5 ఇంచెస్, అలాగే వేస్ట్ దగ్గర కూడా మనం చూడండి 4.5 ఇంచెస్ 4 ఇంచెస్ అంటే మన చెస్ట్ని బట్టి మనం 4.5 ఇంచెస్ అనేది ఇలా క్రాస్గా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మనం డ్రెస్ అనేది చూడండి కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేస్తున్నాను మీకు పేపర్ కటింగు. ఇదిగోండి, పేపర్ కటింగ్ అడిగారు కదా ఒక సిస్టరు, ఆ సిస్టర్ కోసమనే ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇదంతా కూడా మీకు ఇది మనం ఓన్లీ
బ్యాక్ సైడ్ అవసరం లేదు కటింగ్ అనేది, ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్రిన్సెస్ కటింగ్ అనేది చేసుకో. ఫ్రంట్ సైడ్ అనేది చూపిస్తాను కటింగ్ చేసి. చూడండి ఇవన్నీ మనం ఇక్కడ ఏం చేయాలంటే మెడకి, ఇవ్వండి ఇక్కడ మెడకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి రెండు కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, ఇవన్నీ మనం రెండు విడదీసేద్దాం. విడదీసిన తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది మనం లోతు తీసుకుందాం. అదే మనకి రౌండ్ బ్యాక్ సైడ్, ఇవన్నీ స్కేర్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ అనేది ఓకేనా. ఇది అనేది బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనం మనకు నచ్చిన మెడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇవ్వండి అయిపోయింది, పక్కన పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి మనం 4.5 ఇంచెస్ దగ్గర నుంచి తీసుకొని మన చెస్ట్ పాయింట్ కంపల్సరీగా ఇక్కడ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనం కంపల్సరీగా మన చెస్ట్ పాయింట్ చూసుకుంటేనే మనకి క్లాత్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇవ్వండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది మనం ఒక కలర్ పెట్టుకున్నాం అనుకో, ఇటువైపు ఒక కలరు ఇటువైపు ఒక కలర్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా. వేరే కలర్ అయినా వచ్చు, లేదంటే ఇక్కడో కలర్ వేసుకొని ఇటో కలర్, లేదు ఇక్కడో కలర్, ఇదంతా ఒక కలర్, రెండు ఇటో కలర్ వేసుకొని మనం కుట్టుకోవాలి. చూడండి ఫ్రంట్ సైడ్, ఇవ్వండి బ్యాక్ సైడ్ అనేది వస్తుంది, ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా కట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది పేపర్ కటింగ్ కాబట్టి క్లాత్ ఇందులో ఉంటుంది. మన డ్రెస్ మెటీరియల్లోనైతే ఇటువైపు మనం కట్ చేసుకుంటే మన క్లాత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మీకు ఇటువైపు కట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా. ఎందుకంటే ఇవ్వండి ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ అనేది ఎమ్మింగ్ కాదు, మామూలుగా మనం కొంచెం మనం పెట్టుకుంటాం కదా, హైట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్, 10 ఇంచెస్, 8 ఇంచెస్, 20 ఇంచెస్, అంటే మన క్లాత్ 2 మీటర్స్ అయితే మనకైతే చాలదు ఫ్రెండ్స్. 20 అంతే పెట్టుకోవడానికి ఇక్కడ కర్వ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇవ్వండి అగస్టా క్లాత్ అనేది మనం ఇలా పెట్టుకోవాలి. ఇవ్వండి నేను కట్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు పేపర్ కటింగ్ అనేది. ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి ఇలాగ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మనకి 2 మీటర్స్ క్లాత్ కాబట్టి చాలదు, అక్కడ ఉంటుంది. ఇది మామూలు పేపర్ కటింగ్ కాబట్టి మీకు క్లాత్ అనేది అలా క్లియర్గా కనబడుతుంది. ఇవ్వండి నేను హ్యాండ్స్ కూడా కట్ చేస్తాను, కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి ఇవ్వండి హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడు హ్యాండ్స్, అలాగే ఫ్రంట్ సైడ్. ఇవన్నీ ఫ్రంట్ సైడ్ అనేది ఇవన్నీ మనకి ఇవి 2 పీసెస్ వస్తాయి ఫ్రంట్ సైడ్ అనేది, ఓకేనా. బ్యాక్ సైడ్ అనేది ఒక పీసెస్ వస్తాయి. మొత్తం ఫ్రంట్ సైడ్ 3 పీసెస్, హ్యాండ్స్ 2, బ్యాక్ 1 మనకి, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.